నాగార్జున సాగర్ లో మహావరుణ యాగం సంపూర్ణం. విస్తారంగా వర్షాలు కురవాలని పూజలు. కృష్ణా గోదావరి నదులు నిండాలని సీఎం రేవంత్ ఆకాంక్ష. వరుణ యాగం అద్భుతంగా జరిగింది. నిష్ఠతో వరుణ యాగాన్ని నిర్వహించాం. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్న ఉత్తమ్. ఎస్ఐఆర్ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం. సల్కం చెరువు నాదర్గుల్ పై పోరాటాలు చేస్తాం. ఉద్యమ స్వరూపం చూపిస్తామన్న రామచంద్రన్. గోదావరి జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. ప్రజల్ని కేటీఆర్ హరీష్ రెచ్చగొడుతున్నారు. జీఆర్ఎంబీని ముట్టడిస్తామనడం సరికాదన్న రఘునందన్. 10-1 T20 పై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రెజెంటేషన్. ఇథనాల్ వినియోగంతో భారత రైతాంగానికి మేలు. T20 పై దుష్ప్రచారం సాగుతోందని వివరణ. పట్టాలపై వేరే వాళ్ల ఫోటోలు అనవసరం. మీ భూమి మీ హక్కు సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేది వాస్తవం. వైసీపీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారన్న సజ్జల. డిఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు. సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి. నిరుద్యోగులపై లాఠీ చార్జీలు బాధాకరమన్న బొత్స. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాలన్న గుడివాడ. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ డ్రామాలు. పీఎం ఏక్తా మాల్ టెండర్లో అవకతవకలు జరగలేదు. తప్పుడు ప్రచారం మానుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు. దైవ నామాల్ని అపహాస్యం చేయొద్దు. గోవింద నామాల్ని రాజకీయ పేరడీలుగా మార్చొద్దు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటామన్న పవన్. పెద్ద క్యాడర్ ని కాపాడుకునే బాధ్యత పార్టీదే. ఫ్యామిలీకి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో పెద్ద పాత్ర కీలకమన్న హరీష్. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన. ఫేజ్ 1 పూర్తికి మరో ఏడాది గడువు పెంపు. సవరించిన అంచనాకి కేంద్ర కేబినెట్ ఆమోదం. తాడిపత్రికి పెద్దిరెడ్డిని రానివ్వకపోవడం బాధాకరం. అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. తనకి జరిగిన అన్యాయం వల్లే ఇలా ప్రవర్తించానన్న జేసీ. హైదరాబాద్ లో గుప్త నిధుల పేరుతో మోసం. ₹1 కోటి వసూలు చేసిన ముఠా. 4గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్. గుంటూరులో గెస్ట్ హౌస్ పై టాస్క్ ఫోర్స్ దాడి. పేకాట ఆడుతున్న 20 మంది అరెస్ట్. 23 లక్షలు స్వాధీనం. మావోయిస్టు కీలక నేత సమత లొంగుబాటు. 40 ఏళ్లుగా మావోయిస్టుగా పనిచేసిన సమత. ఉప్పల లక్ష్మణ్ రావు కూడా లొంగిపోవాలన్న డీజీపీ. విశాఖలో రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు. బెదిరింపులకి పాల్పడ్డారని యువతి ఫిర్యాదు. రాహుల్ సహా 11 మందిపై కేసు. కేంద్రం ముందు కాంగ్రెస్ 3 డిమాండ్లు. యువత మీద దాడిపై అమిత్ షా సమాధానం చెప్పాలి. అయోధ్య విరాళాలపై మోదీ మాట్లాడాలన్న ఖర్గే. గందరగోళం సృష్టించడమే రాహుల్ లక్ష్యం. సర్వ నడవకూడదనే కోరుకుంటున్నారు. అమిత్ షా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న నడ్డా. ఉత్తరాఖండ్ లో వరదల బీభత్సం. చమోలీలో కొట్టుకుపోయిన వంతెన. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు.